సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్పహాడ్ ఎత్తిపోతల పథకం విస్తరణ పనులకు పరిపాలన అనుమతి సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 5 ఎత్తిపోతల పథకాలకు 628 కోట్ల 78 లక్షల విడుదలకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. 158,300 ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా సాగునీరు అందడంతో రైతుల కల సాకారమవుతుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. జాన్పహాడ్ ఎత్తిపోతల పథకం విస్తరణతో పాటు R9 మరమ్మతులకు NSLBC లైనింగ్ తదితర పనులకు హుజూర్ నగర్, కోదాడ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే ముక్త్యాల బ్రాంచ్ కెనాల్ పునరుద్ధరణ పనులకు కూడా అనుమతులు మంజూరయ్యాయని మంత్రి పేర్కొన్నారు. మేడారంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆమోదించిందని ఆయన తెలిపారు. మరి ఇదివరకు 5,000 ఎకరాలకి ఆయకట్టుకి నీళ్లు అందించే విధంగా ఉంటే మొన్న మేడారంలో సాయంత్రం కూడా జరిగిన కేబినెట్ మీటింగ్ లో నేను ముఖ్యమంత్రి గారిని, ఉప ముఖ్యమంత్రిని, నా కేబినెట్ గురించి ఒప్పించి 10,000 పైచిల్లర ఎకరాలకి లిఫ్ట్ ఇరిగేషన్ అంచనాలు పెంచి ఎక్కువ ఆయకట్టుకి నీళ్లు వచ్చే విధంగా చేసి జాన్పాడ్ మేజర్ కి, ముక్త్యాల మేజర్ కి, కోదాడలో ఉన్న R9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కూడా మరింత కాలువల విషయంలో లైనింగ్ ఈ 2 లిఫ్ట్ల సమర్థత పెంచుతూ ఎక్కువ ఆయకట్టు పెంచే విధంగా కొత్త అంచనాలు రివైజ్ ఎస్టిమేట్స్ మంజూరు చేయడం జరిగింది కేబినెట్. ఇవన్నీ కలిపి జాన్పాడ్ లిఫ్ట్ కి అదనంగా 181 కోట్లు మంజూరు చేయించి 10,000 ఎకరాల ఆయకట్టుకి